ఎప్పుడైతే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉన్నది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వివరిస్తాడేమో కేసీఆర్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం తప్పులు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని దందాలు చేస్తున్నారు, ఎంత విధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కేసీఆర్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. కేసీఆర్ కనుక భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడింది అనుకో, ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పని ఖతమైపోతుంది. అందుకే రేవంత్ అన్న ఉలిక్కి పడి మేము ఎక్కడెక్కడ ఇల్లులు కూల్చేసినామో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నాడు. ఈ హైడ్రా బాధితులు కానివ్వండి, లేకపోతే భూదాన్ భూములలో ఉన్నటువంటి బాధితులకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. 111 జియో బాధితులకు కూడా అవసరం కూడా ఇల్లులు ఇస్తాం రేవంత్ అన్న చెప్తున్న మాట. ఇప్పుడు రేవంత్ అన్న ఏ ఇల్లులు కూల్చేసిండో వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాపీ ఉన్నది, నల్ల పన్ను ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అయినా సరే నేరమట్టం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షను, రైతు బంధు, ఇవి ఏ టైంకి వస్తుండే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏ టైంకి వస్తున్నాయి, ఇవన్నీ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ మళ్ళీ తెరపైకి రాబోతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ బయటకు వస్తున్నాడు, కొన్ని మీటింగ్లకు అటెండ్ అవుతున్నాడు, ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతలేడు. కేసీఆర్ కూడా ఎందుకు వెయిట్ చేసినట్టు అంటే, జనాలకు నా వాల్యూ తెలవాలి, నేను జనాల కోసం పనిచేసిన, నిజాయితీగా పనిచేసిన, అయినా సరే జనం వద్దని చెప్పి ఓడగొట్టిరు, ఏందో జనాలకు తెలవాలి, జనాలు పిలిచినాకనే నేను బయటకు వస్తాను అనేది కేసీఆర్ వర్షన్. ఇప్పుడు చాలామంది జనాలు పిలుస్తున్నారు, కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలలోనే కేసీఆర్ యాదికి వచ్చింది జనాలకి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నేను బయటకు రావాల్సిన టైం వచ్చింది, బయటికి వస్తా, ప్రభుత్వం సంగతి చెప్తా, ప్రభుత్వం అంతు చూస్తా అనేది కేసీఆర్ వర్షన్. సో కేసీఆర్ మొత్తానికి వచ్చే నెలలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఆ భారీ బహిరంగ సభలో చాలామంది జనాలను, రైతులను, మహిళలను, తర్వాత బాధితులతో కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు నుండి ఇప్పటిదాకా ఎన్ని అప్పులు చేసిరు, దేని కోసం ఖర్చు పెట్టిరు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం కట్టిరు, ఏం కూలగొట్టిరు, ఏం కథ అనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. కానీ ప్రత్యేకంగా రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండొచ్చుగా అంటూ కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఏది ఏమైనా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇస్తున్నాడు భారీ బహిరంగ సభతో. సభ పెడతా అనేది కేసీఆర్ ప్లాన్.